హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ వరల్డ్. ఈ వీడియోలో అయితే బీఎస్సీ నర్సింగ్కి జాయినింగ్ ప్రాసెస్, నోటిఫికేషన్స్ నుంచి కాలేజ్ జాయినింగ్ వరకు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటర్ చేయండి. అప్పుడు చాలా స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. కౌన్సిలింగ్ సంబంధించిన మొత్తం డౌట్స్ ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. అసలు మనం వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయి, బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయి, తెలంగాణలో అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది, మనం కాలేజెస్లో జరుగుతుంది కౌన్సిలింగ్, ఆన్లైన్లోనా, ల్యాప్టాప్స్ అవసరమా పక్క, మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఇస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్స్ పడతాయి. ఎప్పుడు పడతాయి? ఆగస్ట్ ఎండింగ్లోనే పడతాయి, సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్లోనే పడతాయి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. కామెంట్స్లో చాలా వస్తున్నాయి, అసలు కౌన్సిలింగ్ ఎప్పుడు నోటిఫికేషన్స్ ఎప్పుడు పడతాయి అని చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ ఇది ఆగస్ట్ ఎండింగ్లో అన్నా సెప్టెంబర్ స్టార్టింగ్ వీక్స్లో అన్నా పడే అవకాశం ఉంది నోటిఫికేషన్స్ బీఎస్సీ నర్సింగ్ నుంచి. అసలు ఆ నోటిఫికేషన్స్ ఎలా చూసుకోవాలనుకుంటే మాత్రం ఆల్రెడీ వీడియో చేశాను, వెళ్ళి చూసేయండి డీటెయిల్గా. అసలు ఎట్లా చూసుకోవాలి, ఎక్కడ చూసుకోవాలి, మనకి ఎట్లా తెలుస్తుంది నోటిఫికేషన్ వస్తుందా అని ఆ మొత్తం డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేశాను. చూసుండకపోతే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. నోటిఫికేషన్స్ పడతాయి, అప్పుడు మనం అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలి? మీ సేవకి వెళ్ళి బీఎస్సీ నర్సింగ్ నోటిఫికేషన్స్ పడ్డాయి, అప్లై చేయండి అని అడగాలి. అంతే. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క జస్ట్ నార్మల్ ఫీ ఉంటుంది, 2500, 2800 అప్పుడు పే చేయాలి. అంటే అప్లై చేసుకునేటప్పుడు కౌన్సిలింగ్స్కి. తర్వాత కొన్ని డేస్కి నోటిఫికేషన్స్ పడినాక అందరు అప్లై చేసుకున్నాక 1 వీక్ ఆర్ 8-10 డేస్కి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. అప్పుడు ఏం చేయాలి? కౌన్సిలింగ్ ఎక్కడ మనకి ల్యాప్టాప్స్ అవసరం అంటే, ఒక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కూడా కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్ లేదంటే మీ సేవకి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. మీ సేవకి వెళ్ళాలి, పడతాయి ఫస్ట్ ఫేజ్ అంటే నోటిఫికేషన్ వస్తుంది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ వెళ్ళి పెట్టుకోండి అని నోటిఫికేషన్స్ వస్తుంది. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటంటే కాలేజెస్ని చూస్ చేసుకోవడం, అంటే మనకి ఏ కాలేజ్ కావాలి అని చూస్ చేసుకోవాలి. ఇట్లా అంటే మనకి ఏ కాలేజ్ కావాలని టాప్ ప్రియారిటీ వైజ్ పెట్టుకోవాలి, అంతే. అవే వెబ్ ఆప్షన్స్ అంటే, అది కౌన్సిలింగ్లో పెట్టుకుంటాం. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ రిలీజ్ చేస్తారన్న కదా నోటిఫికేషన్స్, అప్పుడు మనం మీ సేవకి వెళ్ళి రిలీజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందంట, వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని చెప్పాలి. మన కాలేజెస్ని రాసుకొని వెళ్ళండి, గుర్తున్న పెట్టుకోండి. మీకు ఏ కాలేజెస్ పెట్టుకోవాలని ఉందని వాళ్ళకి చెప్తే మీ సేవ వాళ్ళకి వాళ్ళు పెడతారు కాలేజెస్. ఒకవేళ మీకే పెట్టుకోవడం వచ్చి అంటే మీ ల్యాప్టాప్స్ ఉంటే, కంప్యూటర్స్ ఉంటే ఓన్గా దాంట్లో పెట్టుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్ మొత్తం కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ నేనే పెట్టుకున్నాను ఫస్ట్. లేదంటే మీ సేవకి వెళ్ళి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని అడగండి, బీఎస్సీ నర్సింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అని అడగండి, వాళ్ళు పెడతారు. మీ కాలేజెస్ లిస్ట్ ఉంటుందిగా, వాళ్ళకి ఇవ్వండి, ఆ టాప్ ప్రియారిటీ వైజ్ వాళ్ళు పెట్టేస్తారు. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు అసలు ఏం సర్టిఫికేట్స్ కావాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఇంకా అప్లై చేసుకునేటప్పుడు ఏం సర్టిఫికేట్స్ కావాలని సర్టిఫికేట్స్ వీడియో డీటెయిల్గా చేశాను, చూసుండకపోతే వెళ్ళి చూసేయండి. కౌన్సిలింగ్ కాలేజెస్లో ఏం జరగదు. కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్ అంటే మన ముందర కంప్యూటర్ ఉండి ల్యాప్టాప్ ఉండి అట్లా ఏం జరగదు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళు నోటిఫికేషన్స్ వేస్తారు, మనం వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోవడం, అదే కౌన్సిలింగ్ అంటే. వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అప్లై చేసుకోవడం, అంతే. అదే కౌన్సిలింగ్ అంటే. ఏదో మనం ఫేస్ టు ఫేస్ టాకింగ్, స్పీచ్, జూమ్ మీటింగ్, జీ మీటింగ్స్ అవన్నీ ఏమి ఉండవు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక 2-3 డేస్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు, అంటే మనం పెట్టుకున్న కాలేజెస్లో మనకు సీట్ వచ్చిందా. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక 2-3 డేస్కి వాళ్ళు ఒక లిస్ట్ని, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. అంటే మనం పెట్టుకున్న కాలేజెస్లో మనకు సీట్ వచ్చిందా, ఎక్కడ సీట్ వచ్చింది మనకు అనేది రిలీజ్ చేస్తారు. ఒకవేళ మనకు పెట్టుకున్న కాలేజెస్లో సీట్ వస్తే మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కాలేజెస్లో వాళ్ళు డేట్ ఇచ్చిన డేట్కి జాయిన్ అవ్వడం, అంతే. ఒకవేళ మనం పెట్టుకున్న కాలేజ్లో మనకు సీట్ రాలేదు, మన నేమ్ లిస్టులో రాలేదు, లేదంటే మనకు నచ్చిన కాలేజ్ మనకు రాలేదు అంటే మళ్ళీ కొన్ని డేస్కి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు రిలీజ్ చేస్తారు మళ్ళీ డేట్, ఈ డేట్కి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉందని. మళ్ళీ మీ సేవకి వెళ్ళి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలా మనకి ఇష్టమైన కాలేజ్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి, లేదంటే ఏ కాలేజ్ అయినా జాయిన్ అయిపోవచ్చు. అలా మొత్తం 3 or 4 కౌన్సిలింగ్స్ జరుగుతాయి. మనకు ఫస్ట్ మ్యాక్సిమం తక్కువ ర్యాంక్, మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది. నాకైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చేసింది నేను అనుకున్న కాలేజ్లో. సో ర్యాంక్ మంచిగా ఉంటే ఫస్ట్ కౌన్సిలింగ్లోనే యూ విల్ గెట్ సీట్ అనమాట. అలా 4 ఫేజెస్ ఉంటాయి మొత్తం. ఈ విధంగా కౌన్సిలింగ్ అనేవి ఉంటాయి. తర్వాత కౌన్సిలింగ్స్ అయిపోయాక ఒక డేట్ ఇస్తారు, జాయినింగ్ డేట్ అని, ఎప్పుడు జాయిన్ కావాలని. మళ్ళీ సేమ్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళే నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. అసలు మనం ఎప్పుడు కాలేజెస్కి వచ్చి మన సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయాలనేసి ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ అంటే 5-6 డేస్ ఇస్తారు టైం. ఆ డేట్స్లో ఒక రోజు మనం కాలేజెస్కి వచ్చి మన సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చేసి జాయిన్ అయిపోవాలి కాలేజ్లో.
లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ 11కి మేము జాయిన్ అయినాం. ఈసారి కూడా నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్లోనే ఛాన్సెస్ ఉన్నాయి మ్యాక్సిమం జాయినింగ్ అయితే కాలేజ్కి. ఇట్లా జాయినింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట బీఎస్సీ నర్సింగ్కి. ఇట్లా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి చాలా డీటెయిల్ వీడియోస్ చేశాను, మీరు చూస్తుండకపోతే వెళ్ళి చూసేయండి, నా ఛానల్లో ఉంటాయి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సరే మరి.